ఆర్థికంగా మంచిగా స్థిరపడ్డాక ఇంకా ఏం చేయాలి అని అందరూ ఆలోచిస్తారు. కానీ సొంత ఊరికి ఏం చేద్దామని ఆలోచించేవారు అరుదుగా కనిపిస్తారు. ఖమ్మం జిల్లా వేంసూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి అయిన డాక్టర్ నాగులంచ శ్రీనివాసరావు గారు అలానే ఆలోచించారు. శ్రీనివాసరావు గారు తన తండ్రి నాగులంచ పుల్లయ్య గారి జ్ఞాపకార్థం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేంసూరులో విద్యనభ్యసిస్తున్న 210 మంది విద్యార్థులకు సుమారు 90,000 విలువైన స్కూల్ బ్యాగులను అందజేశారు. అలాగే కంప్యూటర్ ల్యాబ్ ఇన్స్ట్రక్టర్కు ప్రతి నెల 10,000 రూపాయల చొప్పున ఒక ఏడాది పాటు వేతనం ఇవ్వడానికి శ్రీనివాసరావు గారు నిర్ణయించుకున్నారు. ఎప్పుడో పురాతనమైన స్కూలు ఇక్కడ సత్తుపల్లిలో కూడా లేదు ఆ రోజుల్లో. అక్కడ నుంచి నాగుపల్లి నుంచి సత్తుపల్లి నుంచి వచ్చి కూడా ఆ రోజుల్లో ఇక్కడ చదువుకున్నారు మా బాబాయిలు వాళ్ళ ఆ టైంలో. అలాంటి పురాతనమైన స్కూలు ఇంకా పనిచేస్తూ మంచి పేరు తీసుకొస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు కూడా మంచిగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. ఈ బ్యాగు తీసుకొని అంటే దీని వెనక ఎంత కష్టం ఉందో చాలామంది అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు. మేమంతా కూడా ఒక్కోసారి అయితే మేము స్కూల్కి వచ్చినప్పుడు చెప్పులు కూడా ఉండేవి కదా, 6th క్లాస్ చదివేటప్పుడు మాకు. ఆ స్థితి నుంచి ఇక్కడ దాకా మేము కష్టపడి చదువుకొని ఆ కష్టం వాల్యూ ఏంటో తెలిసి మేము చదువుకొని దాని వాల్యూ వల్ల ఇక్కడ దాకా వచ్చామన్నమాట. చదువు మనకి చదువుకుంటే ఆ విజ్ఞానాన్ని మనం తీసుకుంటే మన ఉన్నత శిఖరాలకు ఎదగొచ్చారన్నమాట. ఇదే ముఖ్య కారణం. మేము ముగ్గురు బ్రదర్స్ కూడా చాలా కష్టపడి చదువుకొని ఈ స్థాయికి వచ్చామన్నమాట. ఈ బ్యాగులు ఇచ్చే ఉద్దేశం ఏంటంటే దీని వెనక కారణం దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు ముందు పైకి వెళ్తారని చెప్పి ఉన్నత విద్య చదువుకొని మంచిగా పేరు తెచ్చుకుంటారని, ఈ గ్రామానికి మీ తల్లిదండ్రులకి స్కూల్కి అంత మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను అన్నమాట. ప్రధాన ఉపాధ్యాయుడు బికే నరసింహారావు గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఫైజుద్దీన్ గారు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ హుషన్ బి గారు, పాఠశాల పూర్వ విద్యార్థులైన భాస్కర్ రావు గారు, వెంకటేశ్వరరావు గారు, అలాగే ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు బికే నరసింహారావు. ఈ పాఠశాలకి ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉన్నా. మా వేంసూరు ఉన్నత పాఠశాలలో 210 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఈ సంవత్సరం బడిబాటలో భాగంగా 72 మంది విద్యార్థులు కొత్త పిల్లలు జాయిన్ అయ్యారు. అందులో 46 మంది ప్రైవేట్ పాఠశాల నుంచి రావడం జరిగింది. అయితే మన ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్ ప్రభుత్వం సప్లై చేస్తూ ఉంది. అయితే మా ఈ వేంసూరు ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి ఎర్రగొండపాడు గ్రామ నివాసి డాక్టర్ నాగులంచ శ్రీనివాసరావు గారు మా పాఠశాల పూర్వ విద్యార్థి అయ్యుండి ఇటీవల కాలంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో సారు మా పాఠశాలకి వాగ్దానం చేయడం జరిగింది. పాఠశాలకు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా పాఠశాలలో చదువుతున్నటువంటి 210 మంది విద్యార్థులకు శ్రీనివాసరావు గారు వారి నాన్నగారి జ్ఞాపకార్థం, నాగులంచ పుల్లయ్య గారి జ్ఞాపకార్థం విద్యార్థులందరికీ ఉచితంగా సుమారుగా 80,000 రూపాయల విలువ కలిగినటువంటి స్కూల్ బ్యాగులు పిల్లలకు బహుకరించడం జరిగింది.
ఈ సందర్భంగా శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా వారు పాఠశాలలో గత సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి 12 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు చేయబడింది. ఆ కంప్యూటర్ ల్యాబ్కి ఇన్స్ట్రక్టర్గా ఒక ఉపాధ్యాయుని నియమించి ఆ ఉపాధ్యాయునికి ప్రతి నెల 10,000 రూపాయల శాలరీ ఇవ్వడానికి అంగీకరించారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి పాఠశాల చదువుకున్నటువంటి పాఠశాల పైన ఉన్నటువంటి మంచి అభిప్రాయం, తర్వాత సమాజ సేవ, వారికి ఉన్నటువంటి స్ఫూర్తికి నిదర్శనంగా భావిస్తూ ఇటువంటి కార్యక్రమాలు సార్ మున్ముందు ఎన్నో చేయాలని, అదేవిధంగా పిల్లలకి కంప్యూటర్ విద్యని అందుబాటులోకి తీసుకురావడానికి వారు చేసే ప్రయత్నాన్ని అభినందిస్తూ పాఠశాల తరఫున విద్యార్థులందరి తరఫున సార్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తాను.